ఒక భయంకరమైన న్యూస్ వాట్సాప్లో హల్చల్ చేసింది. అదేమిటంటే ప్రవీణ్ కుమార్ పగడాల అనే ఒక దేవుని సేవకుడు, హైదరాబాద్కు చెందినటువంటి పాస్టర్ గారు మన పరిస్థితుల్లో రాజమండ్రి సమీపంలో కొవ్వూరు దగ్గర ఆయన బండి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత మంగళవారం అంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగటం, వేలాది మంది సేవకులు, విశ్వాసులు అక్కడ తరలి వెళ్ళి ఇది హత్య, యాక్సిడెంట్ కాదని వాళ్ళు నిరసన తెలియచేయటం, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు కూడా వారు నిరసనలు తెలియచేయడం ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తామని వాగ్దానం చేసిన ప్రకారంగా వాళ్ళు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయంలో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ దేవుని సేవకులందరూ కూడా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లను అలాగే ఎస్పీలను కలిసి దర్యాప్తు చేసి ఆ మిస్టరీని తెలుసుకోవాలి అని నిరసన తెలియజేయటం, మెమోరాండం సమర్పించడం జరిగింది. అలాగే మన శ్రీకాకుళం జిల్లా కూడా మొన్న నా నాయకత్వంలో కొంతమంది సేవకులము కలెక్టర్ గారు లేకపోతే జాయింట్ కలెక్టర్ను ఎస్పీని కలవటం జరిగింది. అది జిల్లా అంతా కూడా స్ప్రెడ్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒక విషయం ఏంటంటే గ్రహాం స్టేన్ ఒరిస్సాలో ఆయన 2 కుమారుని వ్యాన్లో తగిలిపెట్టేసినటువంటి సందర్భంలో ఆ దైవజనుడి యొక్క భార్య చెప్పిన మాటలు ఏంటంటే, నా భర్తను నా కొడుకును కాల్చివేసి చంపేసినటువంటి వారిని నేను క్రీస్తు ప్రేమను బట్టి వాడిని క్షమిస్తున్నాను, వాడికి ఏ శిక్ష వేయొద్దని ఆమె చెప్పింది. అయితే తర్వాత దారా సింగ్ ఉన్నవాడిని అరెస్ట్ చేయటం, వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది అనుకోండి. అదే విధముగా ప్రవీణ్ కుమార్ పగడాల గారి యొక్క భార్య కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నా భర్తను చంపినటువంటి వాడిని నా భర్త క్షమించారు కనుక నా భర్త మార్గంలోనే నేను నా బిడ్డలకు నడుస్తున్నాను, నా భర్తను చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నానని ఒక గొప్ప మాట చెప్పింది. దేవుని స్తోత్రం. ఇలాంటి మాటలు ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఒక దేవుని ఆత్మ భక్తి ప్రేమ ఉన్నవాడు తప్ప. మరొక భార్య అయితే ధర్నాకు కూర్చుని నా భర్తను చంపిన వాడిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి, శిక్ష విధించాలి, జైలు పంపించాలని తాను, తన కుటుంబం, తనకి ఇంకా మద్దతుదారులు అందరూ కూడా ధర్నాలు చేస్తారు. కానీ యేసు ప్రభువు వారు అది మనకు నేర్పలేదు. శత్రువుని ప్రేమించడము, శత్రువుని క్షమించడము, శత్రువుల కోసం ప్రార్థన చేయటము, శత్రువు ఆకలిగుంటే వారికి ఆహారం పెట్టడం, అది మాత్రమే ప్రభువు మనకి నేర్పినటువంటి గొప్ప పాఠం. హల్లెలూయా. అయితే ఈనాడు కూడా క్రైస్తవ సంఘాల్లో గ్రూపులుగా అయిపోయి కొట్టుకోవటాలు, బుర్రల బద్దలు కొట్టుకోవటాలు, కుర్చీలను కొట్టుకోవటాలు, తన్నుకుని గుద్దుకుని పోలీస్ స్టేషన్కి, కోర్టులకు వెళ్ళటం జరుగుతున్నాయి. ఇలాంటివి చాలా అమానుష్యమైనటువంటి సంఘటనలు. ఇలాంటివి క్రైస్తవ సంఘాల్లో మచ్చుకైనా జరగకూడదు. క్రీస్తు సంఘము క్రీస్తును పోలి నడుచుకోవాలి. విశ్వాసుల్లో ప్రేమతత్వం అనేది ఉండాలి. పెద్దలు కోపపడినా, మనల్ని మందలించినా మనము దారి తప్పిపోకూడదు. కోపతాపాలకు వెళ్ళి ఆడరాని మాటలు ఆడటం, దూషించటం, తిట్టడం, విమర్శించటం అనేది క్రైస్తవ పద్ధతికి విరోధమని. శత్రువును ప్రేమించమని యేసయ్య చెప్పాడు అంతే. అంతేగాని శత్రువుగా ఉన్నవాళ్ళు, పాస్టర్ గారు ఎవరికి శత్రువు కాదు. ఏమండి, గట్టిగా బోధించడం ద్వారా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ద్వారా, మిమ్మల్ని గద్దించడం ద్వారా నాకేమైనా లాభం వస్తుందా? ప్రవీణ్ పగడాల రాజీ పడలేదు. డిబేటుల్లో హెమాహేమును ఢీకొట్టి పొందాగా సరైనటువంటి జవాబునిచ్చి
ఆయన చెప్పిన దానికి ఎవరు జవాబు చెప్పలేక చివరికి ఆయన చంపడానికి పథకం రచించారు. ప్రథముడు క్రీస్తు కొరకు హతసాక్షి ఈ ప్రవీణ్ కుమార్ పగడాల. ఆయన బ్యాక్గ్రౌండ్ కడప జిల్లా ప్రొద్దుటూరు వాస్తవ్యులు. వాడి తండ్రి ముస్లిం, తల్లి ఆర్సియం క్రైస్తవురాలు. ఆ కుటుంబంలో పుట్టాడు. అయితే తన తమ్ముడు తగుని బట్టి కడపలో గొడవల్లోకి వెళ్ళి, అప్పుడు గొడవల్లో ఉండేవాడట చిన్నప్పుడు. ఆ భయపడి హైదరాబాద్ రావచ్చేయడం జరిగింది వాడు. ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఉత్తరప్రదేశ్ చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ ఉన్నతమైన విద్యను అభ్యసించిన సమయంలో ఒక పాస్టర్ గారితో సంఘంతో పరిచయం అయ్యి అక్కడ పరిచయం చేస్తున్న దినాల్లో ఈయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి ఆయనకి పెళ్లి చేశారు. ఆ విధంగా తన జీవితాన్ని ప్రభువు సమర్పించుకుని హైదరాబాద్ వచ్చి ఆ విద్యను బట్టి ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలను నిర్మించి అనేక మందికి ఆయన ఉపాధిని కల్పిస్తూ, కొంతమంది అనాథి పిల్లలను ఆయన పోషిస్తూ, పెళ్లిళ్ళు చేస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, ఆ విధంగా క్రీస్తు సేవ కొరకు ఎవరెక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. వచ్చిందల్లా డిబేటుల్లో యేసుక్రీస్తును క్రైస్తవులు ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ధీటుగా జవాబు చెప్పడం ద్వారా ఆయన మీద కక్ష పూనారు. మాస్టర్ ప్లాన్ వేశారు, నెట్వర్క్ చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఆయన మీద నిఘా పెట్టారు. ఎక్కడ దొరుకుతాడో చంపుదామని చెప్పి కోమూరు టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ దొరికాడు. ఆయన్ని మర్డర్ చేసి బండి యాక్సిడెంట్ అయినట్లుగా సృష్టించి ఈ విధంగా చేశారు. సోషల్ మీడియాలో ఒకడు అంటాడు కదా, ఎవరికి తెలియలేదు అప్పుడు ఆయన చనిపోయినట్లు. ఆయన భార్య కూడా తెలియలేదు ఎవరికి. కానీ ఒక ఆయన తెలిసింది, క్రీస్తు విరోధి. యేసు క్రీస్తును, పాస్టర్స్ అని, బైబిలును, సంఘాలని విమర్శిస్తూ తనతో ఉన్న టీముల చేత అనేకుల మీద దాడులు చేస్తున్నాడు. ఈ మధ్య వాడు చెప్పింది ఏంటంటే, నాకు చాలా భయం ఉంది అన్నాడు. ఏంటి ఆ భయం అంటే, నేను చచ్చిపోయేలోగా భారతదేశంలో ఒక చర్చన్న ఉండిపోద్దేమో, ఒక పాస్టర్ అన్న ఉండిపోతాడేమో అని భయం నాకు పట్టుకుంది. ఒక చర్చను కూడా చర్చను కూడగొట్టాలి, పాస్టర్ని చంపేయాలి. తర్వాత ఇంకొకడు సోషల్ మీడియా ధైర్యంగా చంపింది మేమే, మా హిందువులే చంపాం, ఇంకా ఉన్నాయి, ఇంకా చేస్తాం అని బహిరంగంగా వీడియోలు రిలీజ్. అందుకొరకాయ 2 తెలుగు రాష్ట్రాల్లోని సేవకులందరూ కూడా నిరసన చేస్తున్నారు, శాంతియుత ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 3:30 నుంచి మరి క్రిస్టియన్ ప్రేయర్ సెంటర్ ఉంది కదా, గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా చర్చి, అక్కడి నుంచి ర్యాలీ కార్యక్రమాన్ని నాయకులు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి సేవకులు, సంఘాలు అందరూ కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. మొదటి హతసాక్షి అయిన స్టెఫను గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తర్వాత తాను నమ్మిన విశ్వాసం కొరకు పనార్పణం చేసినటువంటి వాడు, హతసాక్షి అయినటువంటి వాడు మొదటి వ్యక్తి స్టెఫను క్రైస్తవ చరిత్రలో. హతసాక్షి అంటే ఏంటి చెప్పండి, మీకేమి తెలుసా? హతసాక్షి అంటే ఏంటి అర్థం? సాక్షి అంటే ఏంటి? చనిపోవటం కాదు, తను నమ్మిన దైవం కోసం విశ్వాసం కొరకు ఒకళ్ళ చేత చంపబడ్డ వాడిని హతసాక్షులు, మర్టర్స్ అంటారు. మర్టర్స్ అంటే హతసాక్షి, హతసాక్షులు అని అంటారు. హతసాక్షి అంటే చంపబడుట. క్రీస్తు కొరకు చంపబడిన వారిని హతసాక్షులు అంటారు. స్టెఫను క్రీస్తు కొరకు చంపబడ్డాడు. స్టెఫను అపోస్తలుడు కాదు, మిషనరీ కాదు, ఆయన ప్రవక్త కాదు, బోధకుడు ఉపదేశకుడు కాదు, ఎవాంజలిస్ట్ కాదు, బిషప్ కాదు, పాస్టర్ కాదు. ఆయన సంఘములో ఒక సామాన్యమైన పరిచారకుడు. డీకన్ అంటారు ఇంగ్లీష్లో. డీకన్, డీకన్ అంటే పరిచారకుడు. యెరూషలేము సంఘము ఆదిమ సంఘం విస్తరిస్తుంది. అయితే కొందరిని చిన్నచూపు చూస్తున్నారు. ఆహారం పంచిపెట్టే విషయంలో చిన్నచూపు చూస్తున్నారనే ఉద్దేశంతో అపోస్తలులు ఆలోచన చేసి
జ్ఞానము కలిగిన వారిని, విశ్వాసము కలిగిన వారిని, ఆత్మపూర్ణులైనటువంటి 7 సంఘములో పరిచారకులుగా ఏర్పరిచారు. పరిచర్య చేసేవాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. వాడు దొంగలై ఉండకూడదు, కొట్టువారిగా ఉండకూడదు, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా ఉండకూడదు, అన్యాయస్తులుగా ఉండకూడదు, 2 భార్యలు కలిగిన వాడిగా ఉండకూడదు. మీరు తర్వాత తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. పదవి నాశించేవాడు ఎలాగుండాలో అక్కడ వ్రాయబడతాయి. మొట్టమొదటి ఆదిమ సంఘములో మొదటి పరిచారకుడు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. 6:5 చదవండి ఒకసారి, మాట చదవండి. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను. ఓ తండ్రి, ఓ తల్లి, జాగ్రత్త. నీ పిల్లల కంటే చాలదు, వాళ్ళని దైవికంగా పెంచాలి, క్రీస్తు బిడ్డలుగా పెంచాలి. అది నా మాట వింటాలేదండి. అని నువ్వు గాలికి పెట్టావా, రేపొద్దుట నీ గుండెకే కోత. సంఘానికి విశ్వాసం కావాలి, సంఘానికి ఆత్మ కావాలి. దేవుని పిల్లలు ఆత్మశక్తిని పొందుకుంటే అన్యుల్లాగా జీవించరు, అన్యుల్లాగా మాట్లాడరు, అన్యుల క్రియలు చెయ్యరు, అన్యులుగా ప్రవర్తించరు. ఒక అభిషక్తుడు దైవజనుడి చేత ఆ బిడ్డల కడుపుల్లో ఉన్నప్పుడు దైవజనుడు ఎంత ప్రార్థన చేశారు, సంఘం ఎంత ప్రార్థన చేసింది. సంతోషంగా నారిపాటలు పాడి ప్రార్థన చేసి మంచి పేర్లు పెట్టి ఉయ్యాల్లో వేస్తే వాళ్ళని పెంచే విధానం ఎలాగుంది? దేవునికి ఇస్తున్నది దేవుడు మెచ్చుకుంటాడా? ఎలా పెంచాలి మీ పిల్లల్ని? విశ్వాసములో పరిశుద్ధాత్మలో. స్తెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడిన మొదటి ఆయన పరిచారకుడు. He was one of the first deacons in the early church at Jerusalem. ప్రారంభ సంఘములో పరిచారకుడు అయిన అంత గొప్పవాడు. ఆ తర్వాత అతని కుటుంబము యేసు నామములో తర్వాత బాప్తిసం పొందిందంట. దేవుని స్తోత్రం. రెండవది బలమైన విశ్వాసము, పరిశుద్ధాత్మను కలిగిన వాడని మనం చదువుకున్నాం కదా. ఒకటి పరిచారకుడు. మనం పరిచయం చేయాలి. ఎన్నోసార్లు చెప్తాను, అమ్మాయి ఆరాధన అయిపోయిన తర్వాత మందిరం తొడవాలి, శుభ్రం చేయాలి, పరిచయం చేయండి, ఫ్యాన్ లాపండి, లైట్ లాపండి, కిటికీలా ముయ్యండి అని చెప్తే ఆ చెప్పిన వారం చేస్తారు, మళ్ళా అనేది దురుపుని వెళ్ళిపోతారు. పరిచయం చేసే మనస్సు ఒక్కడికి లేదు. పరిచయం చేసే పని మాది కాదు. మరి ఎవరిది? ఎవరు దేవుడు దీవిస్తాడు? బోధన చేసేవాడు కాదు, గొప్ప మాటలు చెప్పేవాడు కాదు. దేవుని సన్నిధిలో విధేయతగా పరిచర్య ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత మనకి ఏం కావాలి? విశ్వాసము, ఆత్మ నింపుదల కావాలి. He has a great faith and filled with the Holy Spirit. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. సంఘంలో ప్రతి వారు కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. మూడవది 8వ వచనంలో మనం చూస్తాం, దయతో శక్తితో నిండిన వాడు కనుక మహత్కార్యములను సూచకరాయలు చేశాడట. ఒక సామాన్యుడు, ఏమీ ఆత్మవరాలు కలిగినటువంటి వాడు కాడు. ఆయన క్రీస్తు దయతో, ఆయన శక్తితో నిండి ఉన్నాడు కనుక మహత్కార్యములను సూచక క్రియలను జరిగించాడు. మనం అనుకుంటాం, నాకేం రాదండి, చదువు లేదండి, ప్రార్థన రాదండి, క్రీస్తుని గురించి ఏం చేయాలి, ఏం అక్కర్లేదు. దేవుని శక్తి నీలో ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే, క్రీస్తు దయచేత నీవు నింపబడితే వచ్చి రాని నీ ప్రార్థన ప్రభు వింటాడు, నీ ఇంట్లో అద్భుతాలు చేస్తాడు. నువ్వెవరి కోసం ప్రార్థన చేసినా దేవుడు అక్కడ అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్ర. స్తెఫనుకుండే ఆత్మశక్తి మనకు కూడా ఉండాలి. 5వదిగా, 4వదిగా మనం చూస్తే మత పెద్దల నుంచి, ఆనాటి మత పెద్దల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఆయన కూడా అంతే. 6:10 మనం చూస్తాం, వారిని ఎదిరించాడు ఆయన,
ధీటుగా వారికి జవాబు చెప్పాడు. వాళ్ళు ఆయన ఎదిరించలేకపోయారు. ఆయన వేసే ప్రశ్నలకు వారు జవాబు చెప్పలేకపోయారు కనుక వాళ్ళకి కోపాలు వచ్చినాయి. ప్రవీణ్ కుమార్ పగడాల కూడా డిబేట్లో కూర్చుని ఎంతమంది ఉన్నా 100 మందికి జవాబు చెప్పేవాడు. ఆయన వేసిన ఒక ప్రశ్నకు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ జవాబు చెప్పలేని పరిస్థితి కనుక చివరికి ఆయన్ని చంపాలని టార్గెట్ వాడు వేసుకున్నారు. ఒక ప్రవీణ్ చంపితే దేవుడు 10,000 మంది ప్రవీణులు దేశంలో లేపుతాడు. దేవునికి స్తోత్రం. గమనించారా? క్రీస్తు శక్తిని ఎవడు కూడా ఆపలేడు. హతసాక్షుల రక్తము సంఘానికి విత్తనము. ఎంతమంది హతసాక్షులు ఈ భూమి మీద రక్తాన్ని కారుస్తారో భారతదేశంలో అన్ని సంఘాలు పుట్టుకొస్తాయి, అన్ని ఆత్మలు రక్షించబడతాయి, క్రీస్తు సంఘాలు బలపరచబడతాయి. గనుక మనం ధైర్యంగా ఉండాలి. ఈ పాపం ఆయన చంపేశారు కాదు. మనము కూడా ధైర్యమైనటువంటి హృదయంతో గుండెతో ఉండాలి, ఎదిరించాలి. అలాగనే వాదాలకు మనం దిక్కకూడదు. ఎవరికైనా జవాబు చెప్పాలంటే వాక్యాన్ని ఎరిగి ఉండాలి. మనం ఏమి ఎరిగి ఉండాలి? అందుకే నాయన వాక్యం నేర్చుకోండి, వాక్యం నేర్చుకోవాలి. ఒక దేవుడి బిడ్డ దేవుని కొరకు జీవించాలి. దేవుని వాక్యము కొరకై పౌరుషంతో జీవించాలి. పౌరుషం లేకుండా ఉంటే నువ్వు పిరిగి పొందవు, నువ్వు పనికిరావు. శ్రమ వస్తే, బాధ వస్తే తోక ముడుచుకుని పారిపోతావు నీవు. కారణం నీలో శక్తి లేదు, ఆత్మ నింపదల లేదు, ఎదిరించే సత్తా దమ్ము లేదు. అలాంటి క్రైస్తవులు క్రీస్తుకు పనికిరాదు. స్టెఫను వంటి వాడికి కావాలి, ఎదిరించేవాడు కావాలి, లేఖనాలు తీసి మాట్లాడేవాడు కావాలి. దేవునికి స్తోత్ర. ఐదవది, అతనికి జవాబు చెప్పలేక తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించారు వాళ్ళు. యేసుక్రీస్తు అలాగే వీడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవాలయాన్ని పడగొడతానంటున్నాడు, ప్రభుత్వాన్ని దూషిస్తున్నాడు అని డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించి యేసును చంపడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అలాగే స్టెఫను జీవితంలో కూడా ఆయన ఎదిరించలేక ఆయన జవాబు, ఎందుకంటే లేఖనం గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహాముల గురించి, సొలొమోను గురించి, పురాతన కాలంలో చరిత్రలు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే తప్పిపోయారో, ఆయన కృపకు ఎలాగ దూరం అయిపోయారో, ఆయన మాటను వెనక ధిక్కరించారో, అవన్నీ కూడా స్టెఫను మాట్లాడుతుంటుంటే ఆయన ఎదిరించలేకపోయారు. ఆయన చంపడానికి తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించారు. మనం అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం వ్యతిరేకతల గురించి. 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూస్తాం. వాళ్ళు అబద్ధపు సాక్ష్యాన్ని ఎలాగా సృష్టిస్తున్నారు. ఇప్పుడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవదోషం చేశాడని తప్పుడు ఆరోపణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. 6వదిగా మనం చూస్తే సన్హెద్రిము సభకు ఆనాడు స్టెఫను శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక 10 మంది ఎక్కడైతే కూడుకుంటారో క్రీస్తుని గురించి మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా అక్కడ ఉన్న వారికి ఒక సందేశాన్ని ఇవ్వాలి. క్రీస్తు నిన్ను ఏ రీతిగా వాడుకున్నాడు, తన కొరకు బలమైన సాక్షిగా నీవు ఎలాగా వాడబడ్డావు చెప్పాలి. స్టెఫను సన్హెద్రిము సభకు బలమైనటువంటి సందేశాన్ని అందించినట్లుగా మనం చూస్తున్నాం. ధైర్యంగా దేవుని స్తోత్రం. తర్వాత తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైన యేసును చూస్తున్నాడు స్టెఫను. హల్లెలూయా. యేసును స్టెఫన్ saw a vision of Jesus at God's right hand. తండ్రి దేవుని కుడిపార్శ్వమందు ఉన్నటువంటి యేసును చూస్తున్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడంటారు. నిజమే, పరలోకంలో దేవుడు ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? యేసు దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో యేసయ్య అక్కడ ఉన్నాడు, కుడి చేతిలో ఉన్నాడు. అది ఎవరు చూస్తున్నారు? స్టెఫను. మనం ఎవరిని చూడాలి? యేసును చూడాలి. యేసు సాన్నిధ్యములో ఉన్న మన ప్రియుల్ని మనము చూడాలి. హల్లెలూయా. అందుచేత ఈ విషయాలని నేను మీకు చెప్పాను. 9వది, తన్ను హింసించే వారి కొరకు స్టెఫను ప్రార్థన చేశాడు. 59, 60 వచనాలు 7వ అధ్యాయంలో ఉంది మనకి. ఈ ప్రార్థన ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. మనం యేసును పోలి నడవాలి. స్టెఫను యేసును పోలి నడిచాడు. ప్రభువా, ఈ పాపము వారి మీద
మోపవద్దని ప్రార్థన చేశాడు. యేసయ్య కూడా, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని ప్రభువా వాడిని క్షమించమని ప్రార్థన చేయాలి. ఎవరైనా నేను కొట్టారా, తిట్టారా, తండ్రికి అప్పగించు ప్రభువా, తెలియక వాళ్ళు తప్పు చేశారు, వాడు క్షమించమని. నన్ను తిడతారా, చూస్తాను టైం దొరుకుతుంది, నాకు టైం వస్తుంది, చాలా నాకు టైం ఉంది. ఏంటి నీ టైం? నీకు టైం ఉంది, పోయే కాలం టైం అది. ఆ టైం దాకా నువ్వు ఉంటావని ఎవడ గ్యారెంటీ అది? అందుచేత కక్ష తీర్చుకోవటం, పగ తీర్చుకోవటం మన పని కాదు. ఎవరి పని అది? దేవుడు. కొంతమంది కోపం వస్తే ఇలా మాట్లాడతారు. దేవుని బిడ్డలు క్రీస్తును అనుసరించేవాళ్ళు శపను వారిని క్షమించమని ప్రార్థించి, దైవజనుడు పగడాల వారి భార్య కూడా, నా భర్తను చంపిన వారి నేను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. చరిత్రలో ఆ మాట మిగిలిపోతుంది. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అనే మాట. నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా? అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. 9వ అయిపోయింది. 10వది, స్తెఫను యొక్క మరణము సౌలుతో పాటు అందరూ కూడా సమ్మతమైంది. అక్కడ 7వ అధ్యాయం ఉంది, ఆయన మరణానికి సౌలు సమ్మతించాడట. ఎవరు సౌలు? అసలు స్తెఫాన్ని చంపించిన ఎవరు? సౌలే. ఆ 8వ అధ్యాయంలో చూస్తాం, మొదటి 2 వచనాల్లో. అక్కడి నుంచి సౌలు ఇంటింటా చేరుతూ ఇంటింట్లోకి వెళ్ళిపోయి క్రైస్తవుని బయటికి తీసుకొచ్చి కొడాలతో కొట్టి చంపి చెరసాల వేసి చాలా బీపత్సం చేశాడు. కానీ స్తెఫను యొక్క మరణించే సమయంలో స్తెఫను చూపించిన ధైర్యము, విశ్వాసము, అతని ప్రేమ, క్షమాతత్వము సౌలును ఆలోచింపజేసింది. స్ట్రగుల్లో పడ్డాడు, ఆలోచనలో పడ్డాడు, నిద్రైన రాత్రులు ఎన్నో గడిపాడు. క్రీస్తు నమ్మిన వారికి ఎంత క్షమ ఉంటుందా, ఎంత ప్రేమ ఉంటుందా, ఏమిటని ఆలోచన చేశాడు. స్తెఫను యొక్క జీవితము సౌలు రక్షణ కొరకై ఒక విత్తనముగా పడింది. హల్లెలూయా. స్తెఫను మరణమే సౌలు మార్పుకు నాంది. దేవుడు తర్వాత సౌలును పౌలుగా మార్చేశాడు. అతడు అపోస్తలుల్లో అగ్రగణ్యుడైపోయాడు. 1000 మందికి ఆయన స్వార్థను ప్రకటించి రక్షణ నడిపించాడు. చివరికి క్రీస్తు కొరకై ఆయన హతసాక్షి అయ్యాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు బిడ్డలు అలాగే ఉండాలండి. దెబ్బలాడ దిగకూడదు, రౌడీజం దిగకూడదు, కొట్లాడ దిగకూడదు, నోటితో కూడా ఎవరిని మనం వేధించకూడదు, దూషించకూడదు. ప్రేమించటం, క్షమించడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రవీణ్ కుమార్ పగడాల వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఉన్నత స్థితి ఉంది, కారులు ఉన్నాయనికి, కానీ బుల్లెట్ మీద ఆయన స్వార్థ కొరకే సంచారం చేసుకుంటూ బయలుదేరాడు. ఆయన దేవుని చిత్తమైపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన తన 2 కుమార్తెలతో పాటు 10 మంది అనాథలైన ఆడబిడ్డలు తన ఇంట్లోనే పెట్టుకుని వాడిని చదివిస్తున్నాడట. ఆయన ఎంతో మందిని చదివించి వాడికి ఉద్యోగాలు వేసి కంపెనీలో అనేక మందికి పెళ్లిళ్ళు చేసి ఉపాధిని కల్పించి గొప్ప సాక్ష్యం ఆయనకు ఉంది. గొప్ప దైవజనుడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన జీవితము క్రైస్తవులకి ఒక మార్గదర్శనం కావాలి, స్ఫూర్తి కావాలి. క్రైస్తవులు శాంతి సౌమ్యులుగా జీవించాలి, సమాధానాన్ని కోరాలి, ప్రేమతత్వాన్ని కోరాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకి సాగాలి. దేవుడు మనల్ని దీవించును గాక.